ఏమవుతాడు? బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను. మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతివు. నువ్వు చేతీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపిక ఏంటో చూసుకుందాం. చదువుకోనోడికి నీకే అంతుంటే చదువుకున్నోడిని నాకెంత ఉండాలరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నాం. అవే ఇంకిపోతే ఎడారులు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు? 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను. మరి నీ చావు ఇది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా. నవ్వరా, నవ్వు నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం. నువ్వేంటి ఎలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడున్నావు అని చెప్పావు. అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు, ఊరుకో. నేను చేస్తా. వద్దు, చేయని. మీరు ఇస్తారు నాకు తెలుసు. ఇవ్వద్దు ఇవ్వద్దు. అబ్బాయిలకి టైం పాస్ కి ఇన్నుంటాయా? మన ఊరు చాలా ఎదిగిపోయింది. ఆయన సంపద భరించాలి, కొట్టేసుకోగలగా. ఊరుకో. అటు సైడ్ ఎంత పీకేంట్రా? వాలీబాల్ లేదు, గుడ్డు బాల్ లేదు. ఆటలు గిట్ల ఆపండి. నువ్వు నెట్ పీకేలా. 2 రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది, మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమన్నా మీ ఇంట్లో పెట్టుకో. కోసం ఎవరికి ఉపయోగం? ఎందుకన్నా అసలు జనాలు రచ్చగొడతారు? తర్వాత నువ్వు కోటేస్తావా నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేసాం కదా, ఇంకెక్కువైంది. రేయ్, మీరు మాటకి గొడవ పడుతున్నారు. చాలా సార్లు సర్దుకుపోతున్నావు. సర్దుకుపోవటం కన్నా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రే వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రే ఇప్పటికే మీ అర్జున్ గడవాలి 2 కింద ఉన్నాం. ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు. కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడిని. మీరెక్కువ మేమెక్కువ. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా.
ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అర్థమైన చెప్పడం మనం వింటాం. ఒరే ఉంగరాలు చుట్టూ నీకెందుకురా? ఆల్రెడీ మనం తినేసావు కదా, రారా మన తెపలాలు మనం తోముకుందా. ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో, ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వెళ్ళి మీ చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైక్ కావాలి మనకి. రేయ్, పదండి. ఈరోజు కొటేషన్ ఏంటంటే, ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా. ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పొరుగు, వాళ్ళేమో కుర్రేదవులు, ఆగుతాయితాను. ఇవన్నీ పక్కన పెడితే మన బంగారమే వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. చెప్పండి కొంచెం. ఇదిగో ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకో. బాబు ఏదో మేనరసం నువ్వు. ఇదిగో మాట, అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకటితో మొదలెట్టాలన్నాను. ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఆడెక్కడ? చైర్మన్ గారు వస్తున్నారా? కృష్ణమూర్తి పూజ. అలాగే. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడది? సోలాపూర్ది. పోనీ ఇంకో ఊరు అనుకో. హాయ్. అసలు ఇది ఎక్కడ పండింది? దీని ఇత్తనం ఏంటి? దాని ఇత్తనం ఏంటి? అసలు ఇది పండించింది ఎవరు? దీన్ని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు, మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాబు, బాగుంటాడు, మాట్లాడాను కూడా. ఆ ఇటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చాను అనమాట. మిమ్మల్ని మీ మాట తీరుని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కుర్రాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఆడ ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా? ఉల్లిపాయల దగ్గరే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను. అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు. చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కదా, ఆడు మీ చేతిలోనే ఉల్లిపాయలు అంటాడండి. కూరకి పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకి కూడా పనికొస్తాడు. కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో తిప్పచ్చు. బస్సులు కేవలం మనుషుల్ని, వాళ్ళ లగేజీలనే కాదు, వాళ్ళ ఆశల్ని, కోరికల్ని కూడా మోసుకెళ్తూ ఉంటాయి. ఈ సినిమాకి బేసిక్గా కథ అనుకోలేదు. ఇందులో ఎవరో ఒకరిని పట్టుకుందాం, వాడితో పాటు ప్రయాణిద్దాం.
వాడి కథే ఈ సినిమా కథ. ఏం చేద్దాం చిన్న తెచ్చుకోవాలి. అయ్యో అన్ని ఇస్త్రీ పట్లండి, కాస్త జాగ్రత్త పెట్టండి. ఇస్త్రీ పట్లేదు ఏం చేయమంటావు? ప్రతిదానికి నా మీద. ఏం చూసుకునే పని లేదా? సారీ సారీ ఏంటి, గుడ్డే సారీ చెప్పేస్తావా? సారీ ఏంటి ఆడడానికి సారీ సారీ అంటావు? సారీ ఏంటి సారీ 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 అంట? సారీ కాకపోతే వ్యవహారం వీడు 25 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. మేము 30 years నుంచి సంగీతం చేస్తున్నాం ఇక్కడ. తాగొచ్చు వదిలేవా? ఎవరు తాగొచ్చాడు తప్పేలా పగిలిపోతే. దిగాక తెలుస్తుంది దెబ్బలు ఎవరికి పగిలేది. అసలు మిమ్మల్ని సారీ సారీ నువ్వేంట్రా ఎరా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? రెడ్డి ల్యాబ్స్ లో జాబ్ చేస్తున్నాను రా. మా మామగారు ఆల్రెడీ చేస్తున్నారు అనుకో, ఆయనే ఇచ్చాడు మనకు జాబు. లేకపోతే మనం చదివిన చదువులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తారా? నీ సీట్ ఎక్కడా? అక్కడేరా 5. సార్ ఏమా మేమిద్దరం చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. Very good. మేము కలిసి చాలా రోజులైంది. మీరు కొంచెం మా ఓడి సీట్లో అడ్జస్ట్ అయితే మేము ఇద్దరం ఇక్కడ. ఇక్కడే భారతదేశంలో డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఆడకు సీట్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. మీ తొక్క ఫ్రెండ్స్ కోసం లేచి సీట్ నీకు ఇచ్చేది. 25 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. 30 years నుంచి సంగతి చేస్తున్నాం ఇక్కడ. 250 kilometers చంద్రుడిని చూస్తూ ట్రావెల్ చేయాలి. సారీ సారీ చిల్లరి నేను నొక్కేద్దామనా? ఈ బస్సులో నేను ఒకటి మర్డర్ చేసి బస్సు ఎక్కాను ఎవరికైనా తెలిసేంట్రా? అది ఈరోజు పేపర్లో కూడా వేసారు. ఆ విషయం వాడికి తెలియక అడితేగా చదివేస్తున్నాడు. నువ్వు ఇంకా మటర్లు చేయటం మానలేదేంట్రా? ఎక్కడ ఇప్పటికీ 15 మర్డర్లు చేశాను. ఇప్పుడు దాకా ఎప్పుడు అలా అనిపించలేదురా. ముఖ్యంగా ఈయన్ని చంపేటప్పుడు, అదే ఆ పీక్ కోసేటప్పుడు ఆ రక్తం, ఆ వేడి బాబోయ్ ఒళ్ళు జలదరించేస్తుంది బాబు. మీ సీట్ నెంబర్ ఎంత? 5. ముందేనండి. అక్కల ఖాళీగా ఉంటే అయితే కదా. మిత్రులు కూర్చోండి, ఫ్రెండ్స్ కదా. గుడ్ హై. నువ్వేదో ఎలకొన్నాడు కానీ అది ఎవరికైనా చెప్పేస్తారేమో చూడరా బాబు. ఇంకేంట్రా విశేషాలు? మన ఊళ్ళో రాజకీయాలు ఇంకా అలాగే ఉన్నాయా? అయితే అయింది కానీ గొప్ప ఊర్రా బాబు మన ఊరు. అవును, మన కుర్రోళ్ళు లవ్ స్టోరీలు ఎంతవరకు వచ్చినాయిరా? ఇంకేం మారలేదా? అజ్జిగడని చెప్పి మీ బ్యాచ్లో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉండేవాడు. ఆడు ఏం చేస్తున్నాడు రా? భగవంతుడు బలహీనుడికే ఏరికోరి భగవద్గీత చెప్పాడు. వాడి పేరు అర్జున్, నా పేరు ముకుంద. కావాలనే పెట్టినట్టున్నారు. అని ఎప్పుడు నేను కాపాడుకోవాలి అని. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే అసలే రూరల్ టౌన్ పాలిటిక్స్. దానికి తోడు తెచ్చిపెట్టుకున్న ప్రేమలు అయోమయాలు. కరెక్ట్గా 2 years అయింది నేను నీకు ప్రపోజ్ చేసి. ఇప్పటికి కూడా ఇంకా కొత్తగానే ఉంది. అర్జున్ కొంచెం మొహమాటం, కొంచెం భయం. ఈలోగా ఎవడైనా చూస్తాడేమో అని గుండె గజగజా కొట్టుకోవడం. అయినా సరే నీకంటే ఎక్కువసేపు చూసి నిన్ను ఇంప్రెస్ చేయాలని ఒక చిన్న ఆశ. ఇంకెంతసేపు చూస్తావు? ఇంకో 20-30 సెకండ్ల కంటే ఎక్కువ చూడలేను. అదేంటది? రాత్రులు జనరల్గా నల్లవంతం దగ్గర కుర్రాళ్ళందరూ చేరుతూ ఉంటాం కదా. అక్కడ ఒకరితో గొడవైంది. వాళ్ళ బైక్లన్నీ కాళ్ళలో తోసేసాం. ఇప్పుడు దొరికినట్టున్న యాదవులకి వేసుకొచ్చేసారు కొట్టేయడానికి. ఈ రోజు కొట్టేసిన ఏంటంటే అందకుండా పరిగెట్టడం.
వాడి చూపు అర్థం అవ్వాలంటే వచ్చే జన్మలో వాళ్ళ అమ్మాయిల కింద పుట్టాలి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. రేయ్, ఎందుకైనా మంచిది కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు దేనికైనా రెడీ, అన్నిటికీ తెగిచ్చేసి కూర్చున్నారు. పరిగెట్టి అలసిపోయి వచ్చారు కదా, ఇప్పుడు కొట్టలే, మళ్ళీ రండి. ఇదిగో ఈ ఎక్స్ట్రాలే ఆడిని ఎప్పటికప్పుడు ఎవడొకటి కొట్టి చంపేస్తాడు. అప్పుడు కూడా ఇలా కాపాడుకుంటావా? తెలుసు కదా మా గురించి. రేయ్, ఆడెప్పుడే నెగ్గుతాను అనుకుంటే దిగుతాడు, లేకపోతే దిగడు. బయలుదేరండి. నాలుగోసారి ఉత్తమ మున్సిపాలిటీగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రజా సేవక అవార్డు పొంది ప్రప్రథమంగా ప్రజలకు బడ్జెట్ ఇచ్చాయిచున్న మన మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం చెబుదాం. అదిగో అదిగో మీ ముందుకు వస్తున్నారు, అభివాదములు చెబుతున్నారు. ఇదిగో చూడండి, వస్తున్నారు మన ముందుకు మన ప్రీతమ నాయకులు. 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎలాగయ్యా ఓడిపోకుండా నెగ్గటం? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఆయన మున్సిపల్ చైర్మన్. మీకు ఉన్నదా ముందు నుంచోవాలని? మరి ఎక్కడ ఎందుకు నుంచున్నారు? మీ మొహమాటమా ఆయన తెలివితేటలా? ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కత్తులు వాడతారు, కొన్ని ఏరియాల్లో తుపాకులు వాడతారు, కొన్ని ఏరియాల్లో బాంబులు వేస్తారు. కానీ అవేవి ఇక్కడ అవసరమైతే తప్పితే వాడరు. అయితే ఈలోపు మాటలు మాత్రం బాగా చెప్తారు. సగం ఆ మాటలకి రక్తనాళాలు పగిలిపోతాయి. ఎంఆర్ఓని పిలిచావా? ఆడిని పిల్లటంగానే చంపేయటం చాలా ఈజీ కదా. చూసావుగా, వాళ్ళ తమ్ముడు కోసి ఆవకాయ పెడితే 6 జాడీలు అవుతాడు. ఆనంద్ తెలుసుగా, మన చైర్మన్ గారి అబ్బాయి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మొహంలో ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్. కోపం ఎక్కువ, కానీ అందరితో బాగుండాలంటే ఎంత ప్రమాదం. కుర్రుడే ఆ ఊరు ప్రెసిడెంట్. నేనేం తక్కువ, నాకేం తక్కువ అని నలుగురు నేసుకుని తిరుగుతున్నాడు ఈ మధ్యన. ఇప్పుడు కీచమన్నాడు. కౌసుడు తెలుసా? అనుమానం వస్తే చాలా చంపేసేవాడంట. గాడిపనే చాలా ఈజీ చిన్నపిల్లలు. నాకు ఇంటికోవడం, ఈదుకోవడం, ఎప్పుడు కూర్తోలు ఈ సంహారం. పైకింత పచ్చగా కనబడే ఏరియాని సెన్సిటివ్ ఏరియా అని ఎందుకంటే ఇప్పటికి అర్థమైంది ఎస్ఐ. ఏంటో ఇప్పటికే ఏంటో బ్లడ్ గ్రూపులు, ఏ గ్రూపు, ఓ గ్రూపు, బి పాజిటివ్, ఏంటో ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పటిదాకా అర్థం కదా ఏంటో. కానీ ఇదిగా ఇక్కడ పోయేలా ఉంటే కొంచెం గోమూత్రం చల్లేయండి. మీకు పుణ్యం, అడిగి పుణ్యం. ఆ లాట్ ఎంత పలికింది? కర్నూలు ఉల్లిపాయరేటు తక్కువే లేదు ఇక్కడ. కుర్రాడంటే ఇలా ఉండాలి. కామ్గా ఎంత పని చేసుకుపోతున్నాడు చూడండి. ఒక మాట ఎక్కువ మాట్లాడు, ఒక మాట తక్కువ మాట్లాడు. ఒక్కొక్కడు ఉంటాడు ఓ మాటలు, ఎందుకు వచ్చిన మాటలో అతనికే తెలీదు. అబ్బే, కుర్రోళ్ళు అందరూ చాలా తేడా అండి. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా అందరూ ఇంజనీర్లే. కష్టపడి ఊళ్ళోంచి పని చేయడం తెలుదు కానీ నెలకు 30,000 రూపాయలు జీతం కావాలి ఏదో వాళ్ళకి. ఒక్కొక్కరిని ఉల్లిపాయలు బత్తా వేసిందంటే ఇచ్చిరేస్తే అప్పుడు వస్తారు దారిలోకి. అందరికీ అన్నీ ఇవ్వడండి భగవంతుడు కూడాను, అన్నీ చూస్తుంటాడు. స్నేహితుడిని మాత్రం ఇస్తాడు. ఇదిగో నాకు ఈయన ఇచ్చినట్టు మా వాడికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు. ఈవేళ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ వదిలేశాను. లేకపోతే ఎప్పుడో బెంగళూరు పంపించేసేవాడిని. పంపించండి. 4 మంచి మాటలు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. ఊరుకోండయ్యా, ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియటిల్లా. పొద్దున్న లేవగానే ఆడతా పడితే తిరిగే వయసు ఆడు. వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చేది చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, పోన్లేరా బాబు జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా?
ఎందుకే అబ్బాయిలు అలా చూస్తున్నారు? ఏంటో చూస్తా. ధైర్యం లేక ఓ 10 సార్లు చూస్తే భయం పోతుందని పదే పదే చూస్తుంటారు. అసలు చూడకుండా ఎవడూ ఉండడేమో. నిజంగా ధైర్యం ఉన్నవాడు, గుండెల్లో ప్రేమ ఉన్నవాడు ఒక్క చూపు చూస్తే చాలు, జీవితం అక్కడే దొరుకుతుంది. ఒక్క నిమిషం. ఇంకెందుకు వెళ్ళు. గోడలేంటారు బాబు, ఎంత ఎత్తి కట్టారు? నీకోసం కట్టారు. ఈరోజు కొటేషన్ ఏంటంటే అదిగా టైం అవ్వకపోవడం. పరిగెట్టకలేదు రోయ్, నీకోసమే ఆగింది. ఇంకెవరు దొరకలేదు వీడికి. పోయి మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కూతురు తప్ప చూడేలా మెలికి తిరిగిపోతాడు. ఒక అమ్మాయి మన అంక చూస్తే చాలు ఎంతకెంత తెగించేస్తాడు ప్రతి ఒడును. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయినే కాదు, అమ్మాయి జీవితంలోకి వచ్చే అబ్బాయిని కూడా చూడడం నేర్చుకోవాలి. చూసిన ప్రతి అమ్మాయి పక్కన మనమే ఉండాలనుకుంటే అంతకంటే దరిద్రం లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే మనకు చాలా ఉండాలి. ఇది సరిపోతా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. కోసింది చాలు కానీ దిష్టి తీస్తాను. రావే రావే, నువ్వు తొందరగా రాకపోతే దీనికి తీసేస్తాను. ఇంకెంతసేపు? సరే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఎంత దిష్టి, ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఎవరి కళ్ళ కావు, అన్ని అబ్బాయిల కళ్ళే. నెక్స్ట్ నీ దగ్గరికే వస్తున్నాను. ఒక చుక్కే పడింది, పోనీలే. మన అనేటప్పటికి మీకు ఎంత ఫీలింగో మాకు తెలుసు కదా సార్. ఆ టేపు కుర్రోడు మన వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడంటండి. దాంతో మనోళ్ళు ఏదో సరదాగా ముట్టుకుంటే చచ్చిపోయాడంటండి. అదేదో మీరు కొంచెం చూసి పెట్టి, మీరు ఉన్నారన్న ధైర్యం మాకు ఉంటుంది అనుకోండి, కానీ ఒక మాట మీద చెప్తే బాగుంటుంది సార్. వస్తాం సార్. అలాగే. నమస్తే అండి. నమస్తే అండి. బయలుదేరు. కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది పెద్దనాన్న. అన్నయ్య కాలేజీలో అంతా ఓకేనా? ఓకే కాకే ఉందండి, కాలేజే మంద కదా. అయినా ఎవరేమైనా అంటే పళ్ళు కొట్టడానికి మన కుర్రోళ్ళందరూ ఉన్నారు కదా. చదువుకి ఎలా బేసిక్స్ ఉండాలో జీవితానికి కూడా అన్నిటికీ బేసిక్స్ ఉండాలి. అసలు మన మనసు ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం, దాని మీద న్యూటన్ నియమం వాడాలా, పాస్కల్ సూత్రం వాడాలా? ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నా ఇంకెవడన్నా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆడి నా అభ్యంతరం ఏంటి, గరిబినవేంటి? అసలు ఆడి భవిష్యత్తుని పుటాకార దర్పణంలో చూడాలా, కుంభాకార దర్పణంలో చూడాలా? తెలుసుకోవాలి. చూడగానే తెలిసిపోవాలంతే, లేకపోతే చదువుకు పరమార్థం ఏముంటుంది? అర్థాలు పరమార్థాలు చూసుకుంటూ కూర్చుంటే పెళ్లిళ్ళు ఆగుతాయా? చదువు అయ్యే టైంకి చక్కగా పెళ్లిళ్ళు ప్లాన్ చేస్తేనే చాలా బాగుంటుంది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను. నేను ఫిక్స్ అయ్యాను అంతే. అదేంటి? ఏమ్మా నీకు కూడా అటువంటిది ఏమైనా ఉందా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, నేను ఆడనే చేసుకుంటా. తేడా వచ్చి ఎక్కడ రావాలి? చెప్పే, మరి నువ్వు చెప్పవే. మాట్లాడుకురికే మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ. భారతదేశం స్లో అని చెప్పింది. Saddam Hussein was arrested by Americans and Americans are claiming they're saving the world from dictators. International joke. ప్రపంచ దేశాలన్నింటికంటే భారతదేశం గొప్పది, ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఎవరు రాత్రుల్ని రాత్రుల్లా గడపరు, వెలుగుల్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చుక్కల్ని చంద్రుడిని మళ్ళీ మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కుర్రాళ్ళు ప్రేమకిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. ఒక అమ్మాయి కోసం ఇన్ని గంటలు ఆలోచించే దేశం ఎక్కడైనా చూసారా? రొమాంటిక్ ఇండియా. ఇక్కడ తీర్పు తొందరగా చెప్పరు, తొందరగా న్యాయం జరగదు, కానీ ఈలోగా జీవితాన్ని నేర్పేస్తారు. పట్టుబడితే కర్మం అంటారు, లేకపోతే తెలివి అంటారు. మనిషి మారేలోగా మాట మార్చేస్తారు. దానికి ఒకటా రెండా 14 ప్రాంతీయ భాషలు, 100లాది లిపిలేని భాషలు. ఎవడికి నచ్చిన భాషలో వాడు తిట్టుకోవచ్చు. ఫ్రీ ఇండియా.
ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం పూజగది. అందుకే ఇక్కడ చెప్పులతో నడవటం మహాపాపం. స్పిరిచువల్ ఇండియా. సిగరెట్ ఉందా? అన్నం పెట్టమంటే ఎవరో పెట్టరు, కానీ సిగరెట్ ఇస్తారు, మందు పోస్తారు, తొందరగా మోక్షానికి దారి చూపిస్తారు. కానీ అక్కడక్కడ ఆచితూచి అడిగేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. ఇక్కడితో ఈ రోజుని విసిరేద్దాం. గుడ్ నైట్ ఇండియా. గుడ్ నైట్. ఎక్కువ చదివేసి ఇలాగ అయిపోయాడంట. చదువు మరీ ఎక్కువ చదివేసిన చాలా ప్రమాదం తెలుసా నీకు? రండి, లేట్ అవుతుంది సినిమాకి. ఇది సెలెక్ట్ చేసేసరికి ఇంటర్వెల్ అవుతుంది. నువ్వు పద, మేము వస్తాం. గాంధర్వ పట్టు? అవును, బ్రదర్స్ పట్టు ప్రపంచంలో చేసిన సరికొత్త సృష్టి. గాంధర్వ పట్టు సంబంధమైన వైదిక పట్టు తనతో కాలేజ్లో మాట్లాడాడు కదరా? అవునరా. ఇక్కడ కూడా తన కోసం వచ్చి ఉంటాడా? ఆడు సినిమాకి వచ్చి ఉంటాడరా. ఇవి ఇలాగే మనకు అనుమానం వచ్చినా పట్టించుకో, తర్వాత ఎప్పుడో కమ్ములుగుద్ది, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడే వెళ్ళి 2 పీకెత్తే అసలు దేనికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అర్థమవుద్ది. రేయ్, నువ్వు ఆ అమ్మాయి కోసం వచ్చావు కదరా? అదేదో తన్నే అడుగు, నీకే తెలుస్తుంది. ఈరోజు కొటేషన్ ఏంటంటే, ఓ అమ్మాయి ముందు వీక్ అవ్వకుండా తోసి పారిపోదు. పరిగెట్టి గొప్ప ప్లేస్కి వచ్చాం. ఇక్కడ కొడితే అడిగోడు కూడా ఉండడు మిమ్మల్ని. అరే పిచ్చనా, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నిన్ను కొడుతుంటే ఆడు, ఆడిని కొడుతుంటే నువ్వు, చూసుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా తనులు తినేస్తారు. ఇది మా సర్కిల్. ఒకడి బలం ఏంటో తెలిస్తే ఆడెనకాల 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళ ఆటలు ఆడుకుంటారు, మన ఆట మనం ఆడుకుందాం.
నువ్వు వెళ్ళవే. నైట్ మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ నువ్వు మాట్లాడుకోరు. ముందు 9 మంది ఉండేవారు, ఇప్పుడు 5 అయ్యారు. ముగ్గురు ఒక్కడే మిగిలేటరా. ఒకటి బలహీనత ఏంటో తెలిసినప్పుడు వాడిని కాపాడుకోవడం కూడా ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న చిన్న విషయాలు మామూలుగా తీసుకోడరా. ఆడు పెద్ద సైలెంట్కి వెళ్ళరని టాకు. అటు చూడు, ఏడు మజ్జిగ. అలా ఆవిడ మజ్జిగ ఇచ్చిన విషయాన్నే పోస్టర్లు వేసుకుని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీకేదో ఉందిరా కన్ఫర్మ్. ముందు దాగు. తాగుతున్నాం. నీ గురించి ఆడు గొడవ పెట్టుకున్నాడు. వెళ్ళిపోరా బాబా బెంగళూరు. ఏదో ఇక్కడ అర్జున్ అంటే ఎవరమ్మా? దేనికి? ఏం లేదు, మా చైర్మన్ గారికి ఓటు వేసేవాడన్నా ఓటు వేయదలుచుకున్నావాడన్నా చాలా ఇష్టం. ఓసారి వచ్చి కలవమన్నారు. ఓట్లు ఆయన మాకేస్తాడా, మేము ఆయనకి వేస్తామా? ఆయన రమ్మను. ఎక్కడికి రావాలి? దెబ్బేశారు సార్, మొహమాటం లేకుండా దెబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే, కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది ఉంది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్, ఊళ్ళో ఇస్త్రీ బట్టలు వేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలుగు తక్కువ పక్కనెడతారా? ఏ తెలుగు తక్కువడైతే కాపురం చేయడా, కంచం ముందే సుత్తండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవిసిలా అరిశాను సార్. ఇప్పటికింకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్. మీరు తెలివైన సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు మా వాళ్ళే కదా సార్. మొహమాటం లేకుండా దెబ్బేశారు సార్. సార్ అతనే మన ఏంట్రా ఇది, పిలవమంటే పిలిచేయడమే. కుర్రోళ్ళు దాల్దేం తప్పు ఉంది? అబ్బాయి మీ తప్పేం లేదు, మీ పొరపాటు ఏం లేదు. మీరు కాకపోతే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల? మీ వయసు అలాంటిది, హార్మోన్ అలాంటివి. మీ పొరపాటు ఏం లేదు. పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం, అది వచ్చింది లేనిపోని గొడవ. రే ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా. వెళ్ళండమ్మా వెళ్ళండి, పాపం బోల్డ్ పని అనుకొని వచ్చి ఉంటారు. వెళ్ళండి. ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలైతే ఇద్దరిని కలపడానికి వాడు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు. కుర్రోళ్ళం కదా, పెద్దగా పనులేం లేవు, బాగా ఖాళీ. మళ్ళీ కూర్చుందాం. ఈడేం చేసినా ఏం మాట్లాడినా నేను ఇది అని చూపించుకోవడానికే కదా. ఈ కాడ నుంచి అర్జున్ గారికి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీటి దగ్గర నుంచి మొదలెట్టిన
అంటే ఎలాగైనా కలుపుతాడు. చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. ఏమవుతాడు? బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను. మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతియో. నువ్వు చేతి తీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపిక ఏంటో చూసుకుందాం. చదువుకోనోడికి నీకే అంతుంటే చదువుకున్నోడిని నాకెంత ఉండాలిరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవే ఇంకిపోతే ఎడారులు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు? 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను. మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా. నవ్వరా, నవ్వు నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం. నువ్వేంటి ఇలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడున్నావు అని చెప్పావు. అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు, ఊరుకో. నేను చేస్తా. వద్దు, చేయని. మీరు ఇస్తారు నాకు తెలుసు. ఇవ్వద్దు ఇవ్వద్దు. అబ్బాయిలకి టైం పాస్ కి ఇన్నుంటాయా? మన ఊరు చాలా ఎదిగిపోయింది. ఆయన సంపద భరించాలి, కొట్టేసుకోగలగా. ఊరుకో. ఖాళీ చేయండి. అటు సైడ్ ఎంత పీకేండి. బాల్ ఏంట్రా బాల్? వాలీబాల్ లేదు, గుడ్డు బాల్ లేదు. ఆటలు గిట్లు ఆపండి. నువ్వు నెట్ పీకేరా. 2 రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది, మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమన్నా మీ ఇంట్లో పెట్టుకో. కోసం ఎవరికి ఉపయోగం? ఎందుకన్నా అసలు జనాలు రెచ్చగొడతారు? తర్వాత నువ్వు కోటేస్తావా నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేసాం కదా, ఇంకెక్కువైంది. రేయ్, మీరు మాట మాటకే గొడవ పడుతున్నారు. చాలా సార్లు సర్దుకుపోతున్నావు. సర్దుకుపోవటం కన్నా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రే వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రే
ఇప్పటికే మీ అర్జున్ గడ వాళ్ళు 2 కింద ఉన్నాం. ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు, కానీ ఈ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేదా ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడిని. నువ్వు లెక్కెట్టేస్తుంటే మేము చూస్తా కూర్చుంటాం మరి. మీరెక్కువ మేమెక్కువ. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా. ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అర్థమైన చెప్పడం మనం వింటాం. ఉంగరాలు చుట్టూ నీకెందుకురా? ఆల్రెడీ మనం తినేసావు కదా, రారా మన తెపలాలు మనం తోముకుందా. ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో. ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వెళ్ళి మీ చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైకి వాళ్ళు మనకి. ఈరోజు కొటేషన్ ఏంటంటే, ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా. ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పరువు, వాళ్ళేమో కుర్రేదవులు, ఆగుతాయితాను. ఇవన్నీ పక్కన పెడితే మన బంగారం వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. చెప్పండి కొంచెం. ఇదిగో ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకో. ఇదిగో మాట. అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకటితో మొదలెట్టాలన్నాను. ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఆడెక్కడ? నమస్కారం సార్. నమస్తే. ఎక్కడది? సోలాపూర్ది. పోనీ ఇంకో ఊరు అనుకో. అసలు ఇది ఎక్కడ పండింది? దీని ఎత్తనం ఏంటి? దాని ఎత్తనం ఏంటి? అసలు ఇది పండించింది ఎవరు? దీన్ని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు, మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాగా బాగుంటాడు, మాట్లాడాను కూడా. ఆ ఇటు పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చానమాట. మిమ్మల్ని మీ మాట తీరుని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కుర్రాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అది ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా? ఉల్లిపాయల దగ్గరే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను. అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు. చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కదా, ఆడు మీ చేతిలోనే ఉల్లిపాయలు అంటాడండి. కూరకి పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకి కూడా పనికొస్తాడు. కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో తిప్పించు.
கைகரவேள் ఆజయల్ బుక్కు ముగుందు కుడు ఆర్తేరి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక స్వామివారు ఉత్తర ద్వార దర్శనముగా వేంచేస్తూ ఉంటారు. అమ్మ గోపికలు అమ్మాయిలు స్వామివారి వేంచేస్తూ ఉంటారు కనుక గోపిక వేషధారులై స్వామివారి ముందు నృత్యం చేయండి. స్వామి భగవంతుడు ఎంతో ఆనందపడి మీకు మంచి మొగుళ్ళు వచ్చేటట్లు ఆశీర్వదిస్తారు. Gets that away. వాడి గురించి మనకెందుకురా, ఎవడో బెట్టింగ్ లాస్ట్ ఉంటాడు, వాడి గురించి వచ్చి ఉంటాడు. ముందు మ్యాచ్ చూడు. మా చైర్మన్ గారు మినిస్టర్లకి వాళ్ళకి బెనామీ అని వాళ్ళ దగ్గర డబ్బులు పోజేసి ఛత్తీస్గఢ్లో ఎకరం 2000 చొప్పున 6000 ఎకరాలు కొన్నాడని ఆడ ఎగస్ట్రాలు భరించలేక ఆయన వేసేయడానికి వచ్చేసావు. ఈ ఏరియాలో నెక్స్ట్ లైట్లు ఉండరని ఇందెంటా తిరిగితే ఎవరికి అనుమానం రాదని ధైర్యంగా రోడ్ల మీద తిరిగేస్తున్నావు. నేను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఉన్నదున్నట్టు రాసేయమంటావా? ఒక్క రోజులో హీరో అయిపోద్ది కానీ కంగారు పడు. మ్యాచ్ గొప్పగా పట్టిసేవా నాకు అసలు అయినా మీ పోలీసు వాళ్ళు ఊళ్ళో ఏమన్నా చూస్తే ఆడ ఉష్ణోగ్రత ఏంటి, ఆడ ఉష్ణం ఏంటి, ఆడ శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడ పీడనం ఏంటి, ఆడి నైసర్గిక స్వరూపం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు, ఆడి మీద సూర్యకిరణాలు నిలువుగా పడుతున్నాయా, ఏటవాలుగా పడుతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ? ఓ 4 నెలల నుంచి. ఇంకే నీళ్ళు బాగా వంట పట్టి ఉంటాయి, తెలివితేటలు కూడా పెరిగాయి. ఏం చేస్తారండి? చంపితే అడిగేవాడు లేడు. ఏకంగా డౌటే లేదు. అలాంటప్పుడు ఆడ వెనకాల 4-5 ఉండొచ్చు. ఇక్కడే మనూళ్ళోనే ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఏ బోర్డు మంది కుర్రాళ్ళు ఖాళీగా ఎవడో వచ్చాడు అప్పుడు. ఎవడో అర్జున్. అయ్యి బాబాయ్ ఆడి పేరు వచ్చింది నన్ను చూడండి. నేను ఈనాడు నా జీవితంలో ఎస్ఐ అవుదాం అనుకోలేదురా. కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు. క్లారిటీ లేక ఇదిగో వాడున్నాడే, వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు. నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, దేనికోసం లేస్తున్నావు నీకు క్లారిటీ లేదు. ఏయ్ నీకు తర్వాత ఇందాకటి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది? కరెక్ట్గా కొడితే దెబ్బకు పోతావు. సార్ మీకోసం ఎవరు వచ్చారు? అర్జున్ ఎక్కడ ఉన్నాడు? అదే ఎక్కడ ఉన్నాడు? లోపల. చంపేశారా, చంపబోతున్నారా? మనందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా. ఎవడైనా తప్పు చేస్తే ఆయన కోర్టులో అప్పచెప్పాల్సిందేగా. కుర్రలం కదా, ఉడుకు రక్తం, మాకు నిద్రలు పెద్ద పట్టావు. అరగంట టైం ఉంది. ఇవన్నీ కాదు కానీ అర్జున్ అన్నాడు ఆవిడ ఆయన చూద్దామని వచ్చాను. జనం అందరూ మన్నే నమ్ముకుంటారు, అది వచ్చిన కర్మ. సార్ కూర్చోండి. వాస్తు అక్కడ బాగున్నట్టుంది. అక్కడే కూర్చోండి.
ఒకరిని కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం ఉండాలి, దాంట్లో బోల్డ్ మంది జనం ఉండాలి, వాళ్ళు మనోళ్ళు అయి ఉండాలి. ఏదో ఆకతాయి కుర్రాడు అల్లరిచల్లరిగా తిరుగుతుంటాడంటే ఎలా సర్దుకుపోతాం? అలాంటప్పుడు ఏవో ఇంట్లో పెట్టుకోమనండి. ఏదో అమ్మాయి దొరికింది కదా అని దాని జీవితంలోకి వచ్చేస్తానంటే, ఇంట్లోకి వచ్చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? తోలు తీసేస్తాం. అయినా మానవ సంబంధాలు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది? కుర్రోడు ఆలోచనల్ని ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేస్తా. ఇక్కడ ఎవడి మనసాడికి కోర్టు, ఎవడి మాటాడికి తీర్పు. మీరు చాలా తెలివిగా మాడతారు సార్, చాలా హుందాగా ప్రవర్తిస్తారు. జనం కూడా మీరే రైట్ అంటారు. కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే, ఎన్ని గొంతులు కోస్తుంటే ఈ స్థాయిలో ఇలా ఉన్నారు. ఒకడైనా ఆలోచించడా? ఆలోచించడం మీ నమ్మకం తీసి పడేస్తారు. చీమకు కూడా దాని విలువ అనుకుంటుందని తెలుసుకోలేంత తెలివి తక్కువ వాళ్ళ మీరు. ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు. వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు. అలా అనుభవించనివ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వాడికి ఒక అమ్మ ఉంటుంది, వాడికి ఒక నాన్నుంటాడు. వాళ్ళకి ఆశలుంటాయి, వాళ్ళకి కళలుంటాయి. వాటి ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత, నీ బతుకెంత? నెక్స్ట్ లైట్తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా? దానికి ఎంత ఇది ఉండాలో తెలుసా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. నిజం సార్, నిజం. ఎవడరా ప్రతి చిన్న ఆటకి నన్ను పిలుస్తారు ఇక్కడ? ఆటమైన గొడవ. ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పానేత్తరని అర్థమైపోయింది. వస్తున్నాను సార్. నువ్వు వాడిని ఎందుకనగా చూస్తున్నావు, ఎందుకు కాపాడుతున్నావు అని నేను అడగను. కాకపోతే జాగ్రత్త. ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం. జాగ్రత్త. ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న. నేను ఆలోచించినట్టు ఆడు ఆలోచిస్తాడు. కాకపోతే ఆడు కొన్నింటి లొంగుతాడు. ఆ దౌర్బల్యమే లేకపోతే వాడే కాదు, ఎవడైనా గొప్పోడే. అదే పోకపోతే నేనే కాదు, 4 రోజులు 100 మంది వచ్చి నన్ను కాపాడలేరు. అమ్మ ఎక్కడ? వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉన్నట్టున్నారు. మంచి సారు
సూర్యాపేట ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి, 10 నిమిషాలు ఆగుద్ది. సూర్యాపేట వచ్చిందండి, సూర్యాపేట ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి. చెప్తారు. ఎవరు ఫోన్ చేసింది? ఎస్, కమ్ హియర్. ఐ యామ్ ద పర్సన్. ఎవరు చంపారు? వీడే సార్. వీడా? వీడే. మర్డర్ చేసింది ఎవరు? వీడే అని చెప్పాడు సార్. బ్లడీ. చచ్చిపోయింది ఎవరో తెలుసా? ఎంత పెద్ద రౌడీ షీటర్ తెలుసా? వీడేంటి, వీడి వయసు ఏంటి? అంటే ఆడే చెప్పేదని చెప్పాడు సార్. ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేస్తావా? అలాగే సార్. 17 మంది 18 చెప్పేటప్పుడు పీక, రక్తం, వేడి, చేతులు. నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము 200 కిలోమీటర్స్ చేసింగ్, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్. ఇడియట్. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ. మీరు వెళ్ళండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. 1 minute, come with me. నిన్నే పిలుస్తున్నాడు ఇల్లు. ఇప్పుడు చూడు, మీ ఓడికి మామూలుగా ఉండదు. అంటే నేను చెప్పలే? 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటాను. 30 ఏళ్ళ నుంచి సంగతి చేస్తానమ్మా. బుజ్జా, సూర్యాపేటలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి బస్సు ఆపేహారా బాబా. మన చుట్టాలు ఎవరైనా పిల్లలు నా పేరు పెట్టేసుకొని చెప్పా. వెళ్ళండి. మళ్ళీ మీ ముగ్గురు మాత్రం బస్సు ఎక్కండి. కాకినాడ వరకు వెళ్ళాలి. ఎవడు వస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు సార్. మరి నా డబ్బులు? పోలీసు అని పిలవమంటావేంటి? డబ్బులు. సారీ. అయ్యో బాబోరే, ఒక్కసారి గుండెపోయి మళ్ళీ కొట్టుకున్నంత పని అయిందిరా బాబు. అయినా నేను ముందే చెప్పానా నువ్వు ఏలకోలంగా అన్నాడు చెప్పేస్తాడని. చూసావు ఎలా చెప్పేసాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ మంచోడు కాబట్టి నమ్మలేదు. అవునరా, ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నేను పక్క తీసుకెళ్ళాడు ఎందుకు? ఇది ఇవ్వడానికి. ఇదేంటి? చంపేసినప్పుడు అక్కడ పడిపోయింది. ఎవరిని చంపేసినప్పుడు? బస్సు ఎక్కినప్పుడు పేపర్లో చూసామే, వాడిని చంపినప్పుడు. ఎవరు చంపారు? నేనే చంపాను. సాయిరామ్. ఆంటీ గుద్దినప్పుడే అనుకున్నాను ఇట్లాంటి ఏదో జరుగుతుందని. హలో బుజ్జా, ఇక్కడ ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో తెలియట్లేదే. పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఇవన్నీ కాదు కానీ మన పొట్టి వెంకటేశ్వరులు కొడుకున్న పేరు పెట్టేసుకోమని చెప్పా. ఉంటాను. మీరు నన్ను అట్టుకున్నారట్రా బాబు. మీ ఐటమ్ కో దండం. సంఘసేవ ఇంకా జీవితంలో ఏదో ఏడు మా జీవితం. అయితే అయింది కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చావురా బాబా. అయినా ఓ మనిషిని చంపాల్సినంత పొజిషన్ ఎందుకు వచ్చిందిరా నీకా?
ఏమయ్యా ప్రతిసారి ఇలాంటి చోటకు పిలుస్తాడు మీ వాడు ఏమైనా తిరకాసుందా? తిరకాసు లేకుండా మా వాడు ఎప్పుడైనా పిలుస్తాడా? ఎదవ క్వశ్చన్లు మీరు అసలు ఇట్లాంటి టైంలో ఇంట్లో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎవడైనా కూర్చోబెడతాడా? మా వాడు కూర్చోబెడతాడు. చూడండి ఏం జరుగుద్దో. ఇక్కడ కాదు అక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క కాలనీకి హీరో. నువ్వేంట్రా జంగం బాను యూత్ ఫోర్సా? నువ్వు దత్తు ఫ్రెండ్స్ సర్కిల్, మంగరాతి గంగరాజు యువసేన. ఏం చేద్దాంరా? మీ పుట్టినరోజులకి మీ ఇష్టమైన రోజులకి ఇంచుమించు నా అంత ఎత్తుగాను ఇంకొంచెం నాకన్నా ఎత్తుగాను కటౌట్లు ఫ్లెక్సీలు, ఊరంతా పైగా నాకు వ్యతిరేకంగా ఈయన కొడితే ఇది వీడికి తెలుస్తుంది, ఈయన కొడితే ఆడికి తెలుస్తుంది, ఆడిని కొడితే ఇంకెవరికో. పెద్దలంటే గౌరవం లేకుండా మీ తలరాతే అనుకోవాలా, తలతెక్క అనుకోవాలా? ఏ ఫీలింగు లేకుండా ఎవరైనా బ్రహ్మ మీ మోకాలు ఇలా సృష్టించినందుకు మీ అదృష్టం అనుకోవాలా? ఎస్ఐ ఎలక్షన్ అయ్యేదాకా ఒక్కడ కనబడడానికి వీల్లేదు. మొత్తం అందరినీ లోపలేసి 214 సెక్షన్ పెట్టుకుంటావు, 420 పెట్టుకుంటావు, లేకపోతే 1,16,314 సెక్షన్ పెట్టుకుంటావు. ఒక్కడ కనపడడానికి వీల్లేదు. ఆయన చెప్పింది సెక్షన్ నంబర్లు కాదు, ఆడికిచ్చే మామూళ్ళు. చూసావా ఎంత గుర్తెట్టుకున్నాడు? పెద్ద ఆయనకి గుట్టకేయటం కాదు, అక్కడ చూడు. నాతో పాటు గత 4 పట్లుగా పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ని ఒక్కళ్ళను కూడా మార్చకుండా వాళ్ళతోనే ఈసారి పోటీ చేస్తున్నాం. ఈసారి వెనక ముందు చూసుకునేది ఏమీ లేదు, ఎక్కి తొక్కేయటమే. ఏమంటారు? సరే, ప్రచారం చేయడం నాకు కొత్త కాదు, మీకు పాత కాదు. ఎప్పట్లాగే ఆ మూలాల దగ్గర పట్టుకుని మనం తప్పితే ఇంకెవరూ చేయలేరు. వాళ్ళకి ఏ కష్టాలు లేవు, వాళ్ళే సమర్థులు, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేలా అటే పోటీ ఎవడు పోటీ చేస్తున్నాడో వాళ్ళకి ముందు నుంచే భయం కలగాలి. ఏమంటారు? ఇంకా మిగిలినవన్నీ సార్, లోకల్గా ఉన్న డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు మొత్తం మన మనుషులేనని ఎవడో మోసాడు. కొడితే పైనుంచి కొట్టాలని ఇక్కడున్నవాడిని కొత్త పచ్చడి మామిడికాయ కొనుక్కొని అత్తారింటికి వెళ్ళేసి తాయితీగా ఆవకాయ పెట్టుకోమని తాత్కాలికంగా డిఎస్పీ నొకండి ఎలక్షన్ ఉన్న నాళ్ళు మిమ్మల్ని కన్నబిడ్డలో చూసుకోమని పంపిస్తుంది గవర్నమెంట్. రండి, బైక్ రండి. నో ఇట్స్ ఓకే. జనం కనికరిస్తే తప్పితే మళ్ళీ మనం ఇక్కడికి రాలేం. రండి. 25 సంవత్సరాల నుంచి ఇదిగో ఇలా ఇక్కడే ఉంటున్నాను. ఇంకో 20 ఏళ్ళు కూడా నేనే ఉంటాను, ఉండాలనే ఆశ. అదిగో ఆ ప్రేమతోటే రంపచోడవరం నుంచి టేక్ తెప్పించుకొని మరీ కుర్చీ చేయించుకున్నాను. ఒకసారి ముట్టుకొని చూడండి. పర్లేదు, ఒకసారి టచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అన్నాక సగం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మీరంటే ఇష్టపడని వాళ్ళు, మీరంటే పగ ఉన్న వాళ్ళు ఎవరో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే మీకు మంచిది, మాకు మంచిది. ఆల్ ద బెస్ట్ గైస్. చూస్తా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదయ్యా. ఏదో పెద్ద సెన్సిటివ్ ఏరియాని పంపించారు. నాకు తెలిసి ఆ చైర్మన్, ఐ డోంట్ థింక్ సో. మిగిలిన వాళ్ళు సరే సరే. నా ప్రాబ్లం అంతా
ఐ మీన్ ఇక్కడి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద. కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి పని చేద్దాం సార్. అది ఈసారి కూడా మన పార్టీ గుర్తు విమానమేనంటండి. ఊళ్ళో మనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ రమ్మి సైడ్ చేసాం. ఆడినొక్కను తప్ప. రేయ్ ఏ మాత్రం టాలెంట్ ఉన్నా ఆడికి ఉన్నాడురా. ఏ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి వస్తాడు. ఆడు 4 రోజులు తిప్పి ఆడి జ్ఞాపకాలతో వచ్చే సంక్రాంతి దాకా బతికేయాలి అంతే. నమస్కారం అండి. రేయ్ వీడు మళ్ళీ వచ్చాడేంట్రా? హలో, మా చైర్మన్ గారు రమ్మంటారు. కనుగొనబట్లేదా? ఆయన రమ్మను. అలాగే గడ్డ మహిమ. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే సార్, వాళ్ళు మిమ్మల్ని రమ్మంటారు. వీడి వ్యాసార్థం ఎంత, వీడి ఘనపరిమాణం ఎంత, వీడి చుట్టుకొలత ఎంత? కరెక్టే సార్. ఆయన పంపితే మీ దగ్గర రావటం, మీరు పంపితే ఆయన దగ్గరికి వెళ్ళటం, తిరిగే ఓపిక నాకు లేదు. కానీ పెద్ద ఆయన కదా, కాస్త గౌరవించి రండి. రండి రా బాబు. నువ్వు వెళ్ళిన మేము రోడ్లు వేయిస్తాం. వాటి మీద బాగా నడాల్సింది ఎవరు? జనం. కూర్చోబెట్టి పంచవర్ష ప్రణాళికలు రాయిస్తాం. వాటిని పాటించాల్సింది ఎవరు? అలాగే కుర్రాళ్ళకి కాలేజీలు కట్టిస్తాం. బాగా చదువుకోవాల్సింది ఎవరు? మీరేనా? మీ భవిష్యత్ చూసుకోవాల్సింది ఎవరు? నీ భవిష్యత్ చూసుకోవాల్సింది ఎవరు? నువ్వేనా? కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండండి. తర్వాత చూసుకుందాం. సంవత్సరానికి ఒకసారి కోడి పందాలు ఆడుకున్నట్టు మళ్ళీ ఆడుకుందాం. అంతవరకు సైలెంట్గా ఉండండి. ఒక నిమిషం సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. నిజంగానే మీకు అందమైన అమ్మాయిలు పుడతారు. మొన్న మీరు నా మీద అటాక్ చేసినప్పుడు నేను ఒక అమ్మాయి మీద పడ్డాను. ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి కాదు, మీ అమ్మాయి అంట. చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. నిజంగానే సార్ చాలా బాగుంది. నా పెంపకం నాది, నీ నమ్మకం నీది. కానీ సార్ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి సార్. మీ అమ్మాయి చాలా బాగుంది. వద్దన్నయ్య. సంబరాల్లో పెబలాగా మన ముందు ఇడి ఫోటో ఎందుకురా? దాన్ని దింపాలంటే రాత్రే కరెక్ట్ రా. ఏమైనా డాక్టర్ గారికి భలే ఐడియాలు వస్తారా? 100 సార్లు చూసి 100 సార్లు డిస్టర్బ్ అవడం కంటే దాన్ని ఇప్పుడే చింపేయడం బెటర్ రా. ఈరోజు కొటేషన్ ఏంటంటే ఎప్పుడు అప్పుడే చేసేయాలి.
లాంటి అన్నయ్యలు, కానీ వాడు చాలా మంచివాడు. ఒక అబ్బాయి మంచోడా కాదా అనేది ఎప్పటికీ తేలని విషయం. అసలు అమ్మాయిల గౌరవాన్ని కాపాడాల్సిందే అబ్బాయిలు. అలా ఉన్న వాళ్లే కరెక్ట్. మరి వాళ్ళ విషయంలో వాళ్లే తడబడుతున్నారంటే అది చాలా కష్టం. నాయకులు గత 25 సంవత్సరాలుగా దిగ్విజయంగా మనల్ని పరిపాలించి మన మనసులో నింపుకున్నటువంటి అజాత శత్రువు, బాంధవుడు, అనాథ రక్షకుడైనటువంటి మన నాయకులు ఈ రోజున నామినేషన్ వేయడానికి దిగ్విజయంగా మీ అందరి ఆశీస్సులతో వెళ్తున్నారు. నామినేషన్కి ఎంత అడవాడు చేస్తున్నారు రే. ఇక నెగ్గితే భూమి మీద ఆగర్రా బాబు వీళ్ళు. ఇంకా ఎంతకాలం వెనకాలే వెళ్తారా గుర్రెల్లా, మేకల్లా, వాటి వెనక తోకల్లా. వచ్చేవాడు కొత్త వేషంతో వస్తాడు, పోయేవాడు మరో వేషంతో సిద్ధంగా ఉన్నాడు. అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. ఈ ఊళ్ళో 4 వీధులు తెలిసిన వాళ్ళు, ఇంట్లో గుర్తింపు లేని వాళ్ళు ఎలక్షన్ ఈ 4 రోజులు ముందు సీట్లో కూర్చొని ప్రచారానికి దారి చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏ బస్ ఎక్కారో ఏ బస్ దిగారో ఎవరికీ అక్కర్లేదు. అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. చరిత్రలు తిరిగిపోయాయి, రోజులు కరిగిపోయాయి, వానలు కురిశాయి, ఎండలు కాశాయి, మనలో మాత్రం మార్పు లేదు. ఇక్కడ కుల పోరాటాలున్నాయి, మత విద్వేషాలున్నాయి, ఎవడ న్యూస్ పేపర్ వాడుకుంది, ఎవడ అజెండా వాడుకుంది. మనకు మాత్రం ఏడుపు తప్ప మరో భాష చేత కాదు. మన కోపాలన్నీ రైల్వే స్టేషన్ క్యూలో నిలబడి దెబ్బలాడుకోవడానికే, మన జ్ఞానాలన్నీ లోకువగా ఎదురొచ్చే భార్యపై అరవడానికే. అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. ఎవడో 4 రెచ్చగొట్టే ముక్కలు మాట్లాడితే చాలా, ఇలా ఎవడు పెడితే వాడి వెనకాల వెళ్ళిపోతావా? నీ తల్లిదండ్రుల్ని, నీ ప్రేయసిని, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన ఆ గుండెతోనే వాటికి ఉప్పొంగిపోతావా? అంత అల్పమైన హృదయమరా నీది? ఛీ! అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. రే, ఈసారి ఎలక్షన్స్లో ఇన్న నుంచి పెట్టేద్దాం, జనాలకు ఉపయోగపడతాడు. ఆయన ఒప్పుకోవాలి కదా. ఎవరైనా మనిషికి పని ఇచ్చినప్పుడు ఏంటని తెలుస్తుంది. రోడ్డు మీద తిరిగేవాడితో నామినేషన్. సార్, దీని మొత్తానికి కారణం ఆ కుర్రోడైనటువంటి. ఇప్పటిదాకా మనం బలం గురించే ఆలోచించాం, ఇప్పుడు బలహీనత గురించి కూడా ఆలోచించాల్సిన టైం వచ్చిందండి. ఇదిగో ఈ మహానుభావుడు నాడే, ఆ హైదరాబాద్ నుంచి వచ్చాడు చూడండి. ఆడు తుమ్మమంటే తుమ్ముతాడు, ఉమ్మమంటే ఉమ్ముతాడు. ఏం చేయమంటావు? కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ప్యాకెట్ ఆడదాం, కలిసి డ్యూటీ చేద్దామని లొంగ చుట్టేస్తున్నాడు. సార్, 25 సంవత్సరాల నుంచి మనకే ఓటేయడానికి అలవాటు పడిపోయిన జనం ఆ అలవాటు మానుకోలేక మనకే వేస్తారు, లేదా ఈసారి కొత్తగా ఉంటుంది చూద్దామని వాళ్ళకే వేస్తారు. మొత్తానికి ఏదో జరుగుద్దండి. పావలా పెట్టుకుంటాను, ఒక్కొక్కడిని నించో పెట్టుకుంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ గురించి మట్టుగా ఆలోచించి వచ్చాను. మహానుభావులు తెచ్చిన స్వాతంత్రం ఊరికే వదిలేస్తావా? అబ్బే బాగుందిలేండి. ఈ ఎలక్షన్ బాగా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. అన్ని మూమెంట్స్ లైవ్ గా తీద్దాం సార్. తర్వాత మీటింగ్ కలుద్దాం. ఓకే సార్. మన ఇద్దరం కలిసి షూట్ చేద్దాం సార్. వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్ సార్. 25 సంవత్సరాలుగా నన్నే ఎన్నుకుంటున్నారంటే ఏ ఇల్లు నాకు కొత్త, ఏ మనిషి నాకు కొత్త. ఏ ఇంట్లోనైనా ఎప్పుడైనా తినగలిగే స్వతంత్రం నాకుంది. బతుకు మీద ఆసక్తి కలగాలి, బతికే తీరు మీద ఆసక్తి కలగాలి.
డబ్బు మీద ఆసక్తి పెరగాలి, డబ్బు సంపాదించే మార్గం మీద ఆసక్తి పెరగాలి. అందరం కలిసి ఎదగాలి. అలా ఎదగాలంటే నేను రావాలి. రావాలా వద్దా? మీ మనసుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, మనుషుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, కానీ ఓట్లేయించే శక్తి మీ దగ్గరే ఉంది. ఒక నిమిషం. మేమేంటి ఇలా ఈ స్టేజ్ మీదకి వచ్చాను ఆశ్చర్యపోకండి. కుర్రాలం కదా, మా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. పైగా మీరు ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళకే వేస్తారు. దానికి ఎక్కడి నుంచి చెప్తే ఏంటి, అనవసరమైన ఖర్చు తప్ప. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి చప్పట్లు మాత్రం కొట్టకండి. అదొక్కటి చేయండి చాలు. నిజమైన నాయకుడు ఎవరో ఇదిగో ఆగండి ఆగండి ఆగండి. ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటైపోయి దారిలో లైట్ స్తంభం కనబడినా దానికి కూడా పెట్టేస్తాను దండ. నేనేదో పెద్ద నాయకున్నాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తానో చెప్పలేదు, చెప్పను. నేను మీ అందరి పాలేరు, పెద్ద పాలేరు. మీరేం చెప్తే చేస్తాం. నువ్వు కంగారు పడకు, ఆయన ఫ్లాష్ బ్యాక్ గుర్తించినట్టుంది. నోరేళ్ళు పెట్టం కదా, చెప్పండి. జనం మారరు, అలాగే నేనన్నా నా మాటలన్నా అలవాటు. తండ్రి ఎంతో కష్టపడి చెరుకు రసం తీస్తుంటే పక్కన గోడకు వాలి భవిష్యత్తు గురించి అమాయకంగా ఆలోచించే కుర్రాళ్ళలో ఉన్నారు సార్ జనాలు. వాళ్ళకు కావాల్సింది జీవితం, బతకడానికి కావాల్సింది భరోసా. అది ఈ జన్మలో నువ్వు ఇవ్వలేవు. షిఫ్ట్ అయిపోయారు సార్, అందరూ షిఫ్ట్ అయిపోయారు. మీకు అర్థం కావట్లేదు అంతే. మేమేదో చేస్తామని కాదు, వాళ్ళు ఏదైనా చేయగలరనే నమ్మకంతో. ఒక్క నిమిషం సార్, మనం మీ అమ్మాయి మళ్ళీ 2-3 సార్లు కనిపించింది, కానీ నేను అస్సలు తగ్గలేదు. కనీసం వెళ్ళి మాట్లాడడం కూడా ట్రై చేయలేదు. నా గౌరవమే కాదు, మీ గౌరవం కూడా నాకు చాలా ముఖ్యం. నా ఓటు ఏదో ఓటేసాడు ఏంటంటే ఇక్కడ పొద్దున తిరుగుతుంటే అక్కడంటే ఇక్కడ అంటారు, ఇక్కడ అంటే అక్కడ అంటారు. అసలు ఓటు ఏమైంది? ఏమో ఎవరేసారు మాకే తెలుసు. పొద్దున తిరుగుతున్నాను నేను, మాకే తెలుసండి. అవసరమైతే ఈ విషయం మీద ఢిల్లీ వెళ్తాం మనం. ఢిల్లీ ఎందుకంటే తొక్కలో ఢిల్లీ, నా ఓట్లకు నేను ఎడుతుంటాను పొద్దు నుంచి. ఏమైంది సార్? ఈ మధ్య అన్నింటికి క్యూలో నుంచోటం అలవాటు అయిపోయి కొంచెం కాలు పట్టేసిందండి. ప్లీజ్ టేక్ కేర్ సార్. ఎంతో కొంత మీలో కూడా ఉండకపోతే మీ కొడుక్కి ఇంత గొప్ప లక్షణం రాదు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు సార్. ప్రతి మనిషికి నేనే ప్రత్యేకమని ఫీల్ అయ్యేలా చేశాడు చిన్న చిన్న పనులతోటి. ఈ ఎలక్షన్లు ఈ ఓట్లు మనకు అవసరం అనిపిస్తుంది సార్, కానీ అలా ఉండలేం కదండి. ఎందుకంటే సమాజంలో మనం కూడా ఒక భాగం. ప్రతిసారి మంచిగా నెగ్గాలనుకుంటాం, కానీ చెడే నెగ్గుతుంది, గుండె పట్టేసినట్టు ఉంటుంది. ఓ సార్, 2-3 రోజులు పడుతుందండి బయటపడటానికి. ఒకవేళ సడన్ గా మంచిగా నెగ్గింది అనుకోండి, అప్పుడు ఈ గుండె తట్టుకుంటుందో లేదో చెప్పండి. నో, అలా చెప్పకండి సార్. అలా అయిపోయాయి సార్ మనుషులు. ఓకే, చాలా గట్టిగా ఉన్నారండి మనం. ఆరో వార్డు అస్సలు చూసుకోకలేదండి. నమస్తే. ఏ కాకినాడ రత్న రండి చైర్మన్ గారు, రండి దర్శనం చేసుకుందరు గారు. రండి చైర్మన్ గారు, లోపలికి వెళ్దాం. ఊరుకోయా, సాయంత్రం నెగ్గాలి అప్పుడు చైర్మన్. అప్పటిదాకా ఇదిగోలా సామాన్యులమే. ఎప్పుడో కానీ రావు ఇలాంటి అవకాశాలు. మళ్ళీ ఎప్పుడు రావాలి ఇలా క్యూలోని? రండి అందరూ చక్కగా లైన్లో వెళ్దాం. రండి చైర్మన్ గారు వస్తున్నారు. రండి సార్. మహానుభావుడు, విజ్ఞానం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంటుంది.
రండి లైన్లో నుంచి లైన్లో నుంచుంటా కంటే నుంచున్న వాళ్ళని చంపేయడం చాలా ఈజీ కదరా అయితే ఇదిగో ఈ దత్తుగడితే మొదలెట్టండి సగం రైతు వెళ్ళిపోతే ముందు ఇలా పని చూడండి. అప్పుడు దేహానికి ఉన్న తాపం పోతుంది. వీళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేసిన బ్రహ్మగారి బంగారు కోట మళ్ళ కొట్టేవాడేవాడు వెళ్ళడం ఖాయమరా కూర్చునే లేదు. తిరగకుండానే చెమటలు పడుతున్నాయి ఏంటండి? అవునా ఖర్చు ఉందా? ఉందండి, తుడుచుకోండి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 1 నుంచి 8 వార్డుల్లో 3 వార్డుల్లో విమానం, 5 వార్డుల్లో ఉల్లిపాయ గెలుపొందాయి. ఫస్ట్ రౌండ్ పోయిందండి బాబు. ఎందుకయ్యా ఓ కంగారు పడిపోతావు? ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి అక్కడ. ఓల్ అప్డేట్స్ వస్తున్నాయి, నీకెందుకు కంగారు? యాదవుతుము నువ్వు వెనకలు రొంపున్న వాళ్ళు రాకూడదు. వెళ్ళి పెళ్ళేసుకో. ఎస్ఐ గారికి ఇవ్వాలండి. ఇంకోటి పట్టుకెళ్ళి. చేతిలో వాటర్ గ్లాస్ ఏంటనుకుంటున్నావా? లాస్ట్ టైం ఇలాగే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు వాటర్ గ్లాస్ పట్టుకున్నాను, నెగేశాం. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 9 నుంచి 16 వార్డుల్లో 6 విమానం, 2 ఉల్లిపాయ కలిపి మొత్తానికి విమానం 9, ఉల్లిపాయ 7 వార్డులు గెలుచుకున్నాయి. మూడు రౌండ్ స్టార్ట్. నిన్ను బెళ్ళేసుకోమన్నా కదా, వేసు చావు. కాలు ఎందుకు ఎత్తాననుకుంటావా? థర్డ్ రౌండ్ సెంటిమెంట్ నెగ్గేస్తాం. అటు చూడు. మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి 17 నుంచి 24 వార్డుల్లో మొత్తం 8కి 8 గాను ఎవరు ఊహించని విధంగా ఉల్లిపాయ 1 కూడా గెలుచుకోకపోగా 8 వార్డుల్లో విమానమే గెలిచింది. ఇక్కడ మన ఎంకలు చూస్తుంటే అపోజిషన్ వాళ్ళు రంకెలేస్తున్నారు. చూసారా కాలు సెంటిమెంట్ ఎలా కొట్టావా? తప్పండి తప్పండి తప్పండి. సార్ ఇక మిగిలింది 2 రౌండ్లే, అవి కూడా మన ఏరియా అవుట్లే. డౌట్ లేదు సార్, మనం గెలిచేసినట్టే. మీరు ఊరేగింపుతో బయలుదేరి వచ్చేయండి. వదిన గారు మనం నెక్కేశాం, కొట్టేశాం. అవునా? చివరి 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 17 వార్డుల్లో విమానం గెలుపును సొంతం చేసుకోగా మిగిలిన 23 వార్డుల్లోనూ ఉల్లిపాయ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. డిక్లేర్ అయిపోయింది.
సెలబ్రేషన్ మామూలుది కాదు. ఇప్పుడు నేను వెళ్ళి చేసుకోవాల్సింది సంబరాలు కాదు, పని. తిరిగిపోయే వార్త, బ్రేకింగ్ న్యూస్. ఉల్లిపోయే దెబ్బకు విమానం కూలిపోయింది. మనం ఓడిపోయాం. మనం ఓడిపోయాం. పిఠాపురం కర్పూర తైలం అని ఒకటి దొరుకుద్ది, అది వాడండి అందరూ. ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియట్లా. పొద్దున్న లేవగానే ఆడితో పడితే తిరిగే వయసు వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చేది చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకి చెప్తారు, బాగున్నారా బాబు, జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా? థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ చాలా బాగా జరిగింది సార్. వండర్ఫుల్. ఇంత గమ్మత్తుగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అనుకుంటున్నారు ఏం చేసినా నేనే చెయ్యాలి, నేను లేకపోతే వేరే దిక్కు లేదు, ఏం సహాయం చేసినా నేనే చేయాలని. ఆ తర్వాతే ఎవరైనా. కానీ ఆ కుర్రాడు అసలు సహాయం చేయడానికి నేనెవరిని, ఏం చేసినా నాకు నేనే చేసుకున్నట్టని. అందులో ఒక వినయం ఉంది, మీ దాంట్లో అహంకారం ఉంది. పట్టేశారు సార్ జనం, చాలా తెలివిగా పట్టేశారు. మధ్యలో ప్రవచనాలు వింటున్నారు, అందరూ ఫాలో అవుతున్నారు కదా, సైలెంట్ గా పట్టేశారు సార్, అడ్డు కుదేశారు. మీ దగ్గరికి వచ్చేవాడు నేను చాలా తక్కువ, ఎందుకు పనికి రాను అని ఫీల్ అయ్యే విధంగా చేస్తారు. కానీ ఆ కుర్రాడు చివరి వరకు పట్టు కూర్చోవడం, ఎక్కడ దేనికి లొంగకుండా నిలబడిపోయాడు సార్. ఎలక్షన్ కి వస్తాం, వెళ్తాం, ఏం జరిగిందో ఫైనల్ గా చూస్తాం. కానీ ఈ ఎలక్షన్ ఉన్నన్నాళ్ళు ఒకటే తొలిచింది ఏంటంటే, ఇలాంటోడికి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని. ఓకే సార్, నేను తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను, ఉంటాం. ఓహో సారీ, ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ కుర్చీని మట్టుకు ఒకసారి టచ్ చేసి వెళ్తాను.
ఎలక్షన్ డబ్బుకి మీ ఇంట్లో వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయా? ఏ ఎన్నాలని మోమాటం, ఎన్నాలని ఎవడో చూస్తాడని భయం. అందుకే డిసైడ్ అయిపోయాను, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అదేంటి సడన్ గా? ఉండాలి కదా, ఏదో ఒక ముగింపు ఉండాలి కదా. వెంటనే బయలుదేరిపోతాను. అంటే ఒక 2-3 రోజుల్లో, 2-3 గంటల్లో బయలుదేరా. ఆపేసేవింట్రా మరి మన కోటరు? ఇంకెక్కడ కోటరా దైద్యుడా, అక్కడ దుకాణం సర్దేశారు ఎప్పుడు. దా ఎక్కు. ఇప్పుడు కూడా మనం వాళ్ళు కూడా తిరిగామనుకో, మనకన్నా ఏదో ఇంకొకళ్ళు ఉండరు. ఎక్కా ఏమైందిరా? బయట ఓడిపోయి ఇంట్లో ఓడిపోయి పరుగు పోయింది. చంపేస్తా ఈ రోజు. ఏమైందిరా? ఏం జరిగిందో తెలిస్తే గుండె ఆగిస్తారు. బలహీనమైన మనస్తత్వాలు, ఎందుకు పనికిరాని సాహసాలు, ఆడి చావ ఏ కొని తెచ్చుకుంటాయి ఎంత దూరం అన్నా వెళ్ళి. ఇప్పుడు మనం దాని మీద కొట్టాలి. ఒకడిని కాపాడుకోవాలంటే ముందు మనల్ని మనం కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం కావాలి. కానీ ఈసారి అది ఎక్కడ కాదు, బయట. దాంట్లో కొంతమంది మన జనం ఉండాలి. కానీ ఈసారి ఇద్దరు కావాలి. వాడు శుభం కోసం శుభం, వాడు అశుభం కోసం. ఎవడి విషయంలో? ఆ కుర్రోడు విషయం. ఎరా ఎంతసేపు చేస్తారా ఇంటర్వ్యూ? ఒక గంట చేస్తారా? అయ్యి ఈ క్వశ్చన్లు అడిగి తోలు చేస్తారేమో. ఒరే నువ్వు గమ్మని సమాధానం చెప్పకు రోయ్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, చూపుకే జాబ్ ఇచ్చేయాడు. ఏవేంద్రడికి అలా ఉన్నాడు? మనకేమన్నా కొత్త ఏంటిది? నమస్కారం అండి. మధుబాబు గారు బాగున్నారా? బాగున్నాను సార్. రే మన వాళ్ళంతా చూడు. మీరు పదండి. నమస్కారం. పదండి. నాకు వదిలే, నేను చూసుకుంటా. హలో హలో, అభిషేక్ వేసుకొని వస్తున్నాడే? అవునా అండి, చెప్పే. ఓకే. సరే, నేను చూసుకుంటా. నాకు వదిలేమని చెప్తున్నాను కదా. సరే ఉంటా. ఎక్కడున్నావు? ఇప్పుడే వచ్చాను సార్ హైదరాబాద్. ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపే సార్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి. తప్పకుండా వస్తాను సార్. చైర్మన్ గారు అమ్మాయి ఎలా ఉంది? ఐ నో మై బాయ్, ఐ నో ఎవ్రీథింగ్. ఎనీవే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకేం తెస్తుందో అని
మనతో పాటు పంపకుండా కూడా పెట్టుకున్నారు. ఏంటో సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ ఇదిని అంతా చక్కగా వెళ్తున్నప్పుడు ఎందుకు తెస్తారో ఈ పరిస్థితులు ఈ పిల్లలు? ఏం లోటు? వద్దు బాబు, చక్కగా మన ఇంటి మగాళ్ళు ఏమనుకుంటే అలా కానిచ్చేయడం ఉత్తమంలో ఉత్తమం. ఆ ఎలక్షన్ టైంలో నవ్వు రాకపోయినా బుగ్గలు నొప్పెట్టేటట్టు నవ్వుతూనే ఉన్నాం. ఇది అలాగే. మనం మహేష్ బాబు ఇంటికి వెళ్దామా? పక్కనే అంట. దీనికి ఇప్పుడు మహేష్ బాబు కావాల్సి వచ్చింది. ఒక్కళ్ళు మించిన వాళ్ళు ఒక్కళ్ళు. ఎందుకు దిగుతున్నావ్? ఎక్కడికే? నిన్నేనే ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఏమైందిరా? ఏమైంది నీకు? అసలు ఏమైంది నీకు? ఎందుకలా దిగిందే? ఏమైందిరా? లోపలికి రా. అలా దిగితే ఎలా రా? లోపలికి రావే. సిగ్నల్ పడింది, కాస్త ముందు ఆపుతానమ్మా. అక్కడ ముందు అక్క త్వరగా వచ్చేవే. హలో, వీళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు చంపేస్తారా? నేను ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాను రా. ఇప్పుడు నువ్వు కూడా లేవరా ఇక్కడ నన్ను కాపాడుకోవడానికి? నాకు చాలా తెలియదురా. నిజం చెప్పాలంటే ఇప్పుడే తెలిసి వచ్చిందిరా. టైంకి నువ్వు కూడా లేవరా ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు?
మందిని చంపుంటాడు. నువ్వు వాడిని చంపావు. పెద్ద విషయం ఏం కాదు. వెళ్ళు, నీ లైఫ్ చూసుకో. ఇదేంటయ్యా బాబు, ఎక్కడైనా అమ్మాయిని ఇచ్చుకున్న వాళ్ళు టెన్షన్ పడతారు కానీ అబ్బాయిని ఇచ్చావని నాకే టెన్షన్ పుడుతుంది మీ వాడిని చూస్తుంటే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మీకు ఉండదా ఎందుకంటే గ్రాండ్ గా చేయాలని? మరి ఎందుకంత గుట్టుగా చేస్తున్నారు? మీ మొమాటమా ఆయన తెలివితేటలా? నువ్వు వెళ్ళవా కాకినాడా? సరిపెడితేనే బెటర్ ఏమోనండి. చేతల జోలికి వెళ్తే ఆడు ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నాడు. ఆ కుర్రాన్ని చంపేయడం కంటే మన అమ్మాయిని ఈ అబ్బాయితో పంపేయడం చాలా ఈజీ కదండి. ఏంటండి ఇతని వాలకం? కుర్రాళ్ళు కదా. దేశంలో 100% యువకులే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతమంది యువకులు ఉండరు. మనది యువ భారతదేశం. అయితే యువకులందరి ఆలోచన ఎట్లా ఉండాలనుకుంటున్నావు? మన దేశంలో పేదరికం అన్నిటికన్నా పెద్ద సమస్య సార్. కానీ ఎవడి పని వాడు చేస్తే అది పోద్ది. అవినీతి కూడా చాలా పెద్ద సమస్య సార్. కానీ చదువుకున్నోళ్ళు బిహేవ్ చేస్తే అది పోద్ది. కానీ అన్నిటికన్నా పెద్ద సమస్య నేను చాలా తక్కువ అనుకోడు. లో ఆస్పిరేషన్ ఈజ్ ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఒక్కటి స్ప్రెడ్ చేయండి సార్, చాలు. ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు నాలెడ్జ్? ఎక్కడి నుంచి వచ్చింది నీకు క్లారిటీ? గైడెన్స్ ఫ్రమ్ ఎనీబడి, లేక మీ నాన్నగారు ఏమైనా బాగా చెప్పి పంపించారా? మా నాన్నగారు ఆర్డినరీ మామూలు మిడిల్ క్లాస్ ఫాదర్ సార్. వారానికి 7 రోజులు కష్టపడుతుండేవాడు. అది చూస్తే చాలదా సార్? నేను 7 రోజులు కష్టపడాలని కొత్తగా మా నాన్నకి ఏం చెప్పాలి సార్? మాట్లాడుకుంటా చాలా దూరం వచ్చాం.
ఏదైనా బస్సు వస్తే చూడు, అది ఎక్కడికి వెళ్ళినా ఎక్కేద్దాం. రే బస్సు వస్తుంది. కొంచెం లోపల జరుగుతారండి. రారా ఇక్కడ కూర్చుందాం. సార్ 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 ఏం లేదు సార్, మీరు కొంచెం ఇటు వస్తే నేను వెళ్తాను సార్. సార్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. ఏంటా? ఏం లేదు సార్, ఒకడు నన్ను తగులుకున్నాడు, అందుకోసం ఆటో తప్పించుకొని తిరుగుతున్నాను సార్. ఎవడంటే నీలాగా పొడుగ్గా ఉన్నాడు చూడండి, ఆ క్యాండిడేట్. అరే ఆడు మావాడయా? నీవుడా? హే బాబాయ్, అరే రా. ఎలా ఉన్నావు బాబాయ్? ఏంటి నువ్వేంటి ఇక్కడ? నేను అదే మారిపోయావు బాగా, పెద్దోడైపోయావు. సార్ కొంచెం అర్థమైపోయింది సార్. ప్లీజ్. మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నీకో తండరా బాబు, నా జర్నీ ఏంట్రా ఇలా ఏడిచింది. కూర్చో కూర్చో, బాగా ఫ్యామిలీ మ్యాటర్స్ పడండి. చాలా మారిపోయారా? చాలా నేను చూసి. ఎక్కడి నుంచి? ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాం బాబాయ్. ఏంటి రా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ది. వచ్చేసలేరా, డౌట్ లేదు. ఇంకేం బాబాయ్, నువ్వేం చేస్తున్నావు? నాదా చాలా పెద్ద కథ ఉందిలే, చెప్తాలే పదా. ఇలా ప్రతి ఒక్కడికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథ సుఖాంతం అవ్వాలనే కోరుకుంటాం. అలా అయి తీరాలి అంటే మన బలం, మన బలహీనత మనకు తెలిసి ఉండాలి. ఆల్ ద బెస్ట్.